మిదినించే కాదు ఈ రోజు అన్నావు నువ్వు రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి ఉన్న సంబంధము రాయదుర్గం తాలూకాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కొత్తగా ఏం అంత వాళ్ళ ఆ కుటుంబంతో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ కుటుంబంని అడ్డు పెట్టుకొని ఏ రోజు కూడా మేము ఏది చేయలేదు రాయదుర్గం తాలూకాలో. కాకపోతే 2009 నుంచి 2019 వరకు నీ అనుక్షణం నీ అడుగు జాడల్లో నడిచాను నేను. జయరాం రెడ్డి భార్య నేను. నీ అనుక్షణం ఒక సోదరిగా నీ అనుక్షణం నీ పాదయాత్రలు అయితేనేంటి, నువ్వు గెలిస్తే పాదయాత్రలు చేశాము. అప్పటి వరకు నేను ఏ రోజు కూడా నిన్ను ఒక పదవి కూడా అడగలేదు. నేను వద్దన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పి 2 నెలలు పెండింగ్ పెట్టాను. వద్దన్నా అని చెప్పినప్పుడు నాకు మార్కెట్ యార్డ్ ఇచ్చావు. అమ్మ నీకు 5 years కంటిన్యూ చేస్తానని చెప్పి సరే ఇవ్వలేదు, వదులుకొని వేసినాం. ఆ తర్వాత మా భర్త పైన అనవసరమైన 2 కేసులు పెట్టి స్వైనా ఏ రోజు కూడా పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఏ రోజు కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడింది కూడా లేదు. మేము నీ పైన కూడా ఎక్కడ మాట్లాడలేదు. మొన్నటికి మొన్న అనవసరంగా నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి రోడ్లో గలాట్ చేపిస్తే కూడా ఏ రోజు కూడా పార్టీ ఏది గీతకి ఇస్తే దానికి నిర్ణయానికి పనిచేస్తాం. కానీ ఏ రోజు కూడా నీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ పని చేయలేదు మేము ఎప్పుడు కూడా. ఈవెన్ ఈ రోజు కూడా మెట్టుగోవింద్ రెడ్డి అన్నకి పంపించినారు పార్టీ టికెట్ ఇచ్చి. ఈ రోజు మెట్టుగోవింద్ రెడ్డి అన్న కోసం కష్టపడుతున్నాం. కానీ ఏ రోజు మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఓడిపోతాడు మేము ఇన్ఛార్జీలు ఉంటామని ఎక్కడైనా ప్రకటించగలుగుతావా? లేకపోతే ఏ గుళ్ళ కన్నా వచ్చి ప్రమాణం చేయగలుగుతావా? మేము ఇన్ఛార్జీలుగా ఉంటామని చెప్పినామని అని రాస్తున్నాం గ్రూపుల్లో కదా. చాలా నువ్వు గెలిచినప్పటి నుంచి ఒక అలవాటు నీకు. నేను చాలాసార్లు నీతో అన్నాను, అన్న ఎందుకన్నా నువ్వు ఇట్లా చేస్తావు, గ్రూపుల్లో రాసి పెడుతుంటావు. నువ్వు ఎవరైతే నచ్చరో ఆ వ్యక్తి గురించి రాసేది గ్రూపుల్లో సెండ్ చేసేది. ఇది నీకు పద్ధతి కాదన్నా అని నేను ఒకసారి నీతో అడిగిన. ఏదో జరిపోయింది విషయమా అంతా కలిసిపోదాం అన్నాక కూడా నీవు మాతో లోపల కూర్చున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, మేము బయట పోయిన తర్వాత మమ్మల్ని ఇంకో రకంగా ట్రీట్ చేసినావు. నువ్వు మాతో ఎంత వాడుకున్నావంటే మేము భార్యాభర్త ఆ రోజు మా ఆయన అయితే కష్టపడ్డాడు, నేనైతే ప్రతి అనుక్షణం నీకోసం ప్రతి ఎలక్షన్ నైట్ కూడా అనుకోకుండా కూడా కష్టపడ్డా నేను. అయినా కూడా నువ్వు వచ్చి 5 సంవత్సరాల్లో మాకు చేసింది ఏముంది? వద్దు, మాకు నువ్వేం చేయకూడదు, నీ నుంచి ఏం ఆశ లేదు. మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం అది, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. కానీ ఈ రోజు మొన్నటికి మొన్న ఇన్ఛార్జ్ కోరుకున్న మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఓడిపోతాడు. మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఎందుకు ఓడిపోతాడు? అన్న పోతుంటే ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు. అది ఓడిపోతారని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ అభద్రత భావం అది. నీకు టికెట్ ఇచ్చిపోయినంత మాత్రాన ఓడిపోతావు అనుకుంటే ఎట్లా? అంటే నీకు టికెట్ ఇస్తే గెలుస్తా అంటివే? నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతావా నీవు? అది కాదు. కానీ ఈ రోజు వస్తున్నావు, ప్రతి ఆసరా మీటింగ్కి వస్తున్నావు. కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది, నీ సొంత ప్రోగ్రామ్. నువ్వు పెట్టుకోవాలనుకుంటే నీ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని చెప్పము. నీవు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకో, అరేంజ్ చేసుకో. నువ్వు గత 5 సంవత్సరాలుగా ఏ పనులు చేసినావో, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినావో చెప్పు, వద్దని చెప్పాం మేము. కానీ ఈ రోజు గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాంలోకి వచ్చి నేను గుడి కట్టించిన, గోపురాలకి ఇచ్చిన, ఇంకోటికి ఇచ్చినానని చెప్తున్నావు. కానీ నీవు ఆ ఇచ్చిన 2 లక్షలు ఇస్తే నువ్వు ఎంత వసూలు చేసినావు అనేది బయటికి చెప్పట్లేదు. ఏ ఆశా వర్కర్కి ఇచ్చింది కానీ ఏ పోస్ట్ ఇచ్చినా కూడా ఎంత ఆశించినావు, ఎంత తీసుకున్నావు, ఎన్ని రాయదుర్గం చుట్టూ ఫ్లాట్లు వేసుకున్నావు అన్నది ఒక్క విషయం బయటకు చెప్పలే. నువ్వు ఇచ్చింది 5 పైసల భాగము ఏదో అంత భాగం మాత్రం బయటికి చెప్పేస్తున్నావు. గుళ్ళు గోపురాలు మేమందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దండిగా ఇచ్చినాం గుళ్ళు గోపురాలకి. ఎక్కడ చెప్పుకోవట్లేదు, మేమంతా గుళ్ళు గోపురాలకి ఇచ్చినాం. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతితో చేస్తే ఎడమ చేతి చేయకూడదు, తెలియకూడదు దాన ధర్మాలు అన్నది. అది మన హిందూ సాంప్రదాయం. దీనికి విరుద్ధంగా పాటిస్తున్నారంటే ప్రతిదీ కూడా రాజకీయం చేసుకుంటున్నావు. అంటే ఏది కూడా ఈరోజు ఎవరో నువ్వు పిలిస్తే వచ్చిన భోజనాలు అది కూడా ఒక రాజకీయం చేసుకుంటున్నావు. వాళ్ళు తినేది కక్కే వరకు రాజకీయం చేసుకుంటున్నావు నువ్వు. ఇది పద్ధతి కాదు రామచంద్రారెడ్డి అన్న. నీవు మారల్లా. నీవు ఏ పార్టీలో చేస్తావు జాయిన్గా, మాకు సంబంధం లేదు అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.